ఇప్పటి వరకు బైకుల మీద వెళ్ళేవాళ్ళు ఆనందంగా హాయిగా హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. జనవరి 1, 2025 నుంచి వాహనదారులకు కష్టాలు వచ్చిపడినాయి. బైకు నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించడమే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినాయి. పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేస్తే అక్కడుండే ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వటం జరిగింది. జనవరి 1, 2025 నుంచి మోటారు వాహనాల చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలి. తూచా తప్పకుండా అమలు చేయాలి. మొహమాటాలకు తావులేదు. రాజకీయ పలుకుబడి, అధికారుల యొక్క వత్తాసు పనిచేయదు. కోర్టులో అక్కడ డీజీపీ ఆఫీస్ నుంచి ట్రాఫిక్ రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రించే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కోర్టులో అక్కడ కూర్చోబెట్టి ఆయన సమక్షంలో ఉత్తర్వులు జారీ చేశారు. కనుక ఇక మీదట పప్పులు ఉడకవు. ఈ యొక్క హెల్మెట్ నిబంధన అనేది పట్టణాలు, నగరాలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని చోట్ల అమలవుతుంది. ఇక వాళ్ళు ఒక రకంగా పోలీసులకు అక్షంతలు వేశారు. ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అని వాళ్ళ గణాంకాలతో ఎంతమంది హెల్మెట్ ధరించని కారణం వల్ల చనిపోయింది కూడా చెప్పారు. ఎవరు? జడ్జిలే చెప్పారు. హైకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి చెప్పాడు. జూన్ నుంచి 3 నెలల పాటు హెల్మెట్ ధరించని కారణం వల్ల రోడ్డు ప్రమాదం జరిగి మరణించిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు 225 మంది. జూను, జూలై, ఆగస్టు గణాంకాలను వాళ్ళు తెప్పించుకుని 675 మంది యువకుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. దీనికి కారణం మీ పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ పోలీసుల యొక్క నిర్లక్ష్య కారణం వల్లనే ఈ మరణాలు జరిగినాయి అని చెప్పి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మోటారు వాహన చట్టం ఎక్కడో అమలు చేయటం కాదు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీదకి రండి. అక్కడ కింది స్థాయి అధికారులే కాదు, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, సిఐలు, డీసీపీలు, నగరాల్లో అయితే ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, డీసీపీలు, ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ పోలీసులు వాహన చట్టం, మోటారు వాహన చట్టం కేవలం బైకుల వాళ్ళ గురించే కాదు, మొత్తం అన్ని రంగాలలో మోటారు వాహన చట్టము ఇప్పుడు అమలు కావటం లేదు, అమలు చేయమని చెప్పారు. ఈ బైకులు వాళ్ళు ఏదో నామకే వాస్తే హెల్మెట్లు ధరిస్తే దాన్ని కూడా అంగీకరించే పరిస్థితి లేదు. కొన్ని ఉంటాయి ఊరికే పేరుకే హెల్మెట్, అది ఏ రకమైన రక్షణ తలకు ఇవ్వదు. అవి కూడా పప్పులు ఉడకు. పూర్తిగా శాస్త్రీయముగా మనం బైకు వాహనము యాక్సిడెంట్కి గురైనా, తల వెళ్ళి రోడ్డు కొట్టుకున్నా తలకు గాయము కాని అటువంటి హెల్మెట్లు ధరించాలి. అది హైకోర్టు యొక్క నిబంధన. కనుక పోలీసు యంత్రాంగం నూతన సంవత్సరము, ఇదే కాదు నూతన సంవత్సరం కదా అని పండుగలు అని చెప్పి మద్యం సేవించి బైకులు నడిపిస్తున్నా, అట్లాగే కార్లు నడిపిస్తున్నా వాళ్ళు బోర ఊదిస్తారు. మీ గాలిలో, మీరు ఊదిన గాలిలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉంటే అక్కడికక్కడే వెంటనే కేసు నమోదు. హెల్మెట్ ధరించని వారిని పోలీసులు బైకు పక్కన పెట్టిస్తారు. పెనాల్టీ, జరిమానా అప్పటికప్పుడు కట్టాల్సిందే. నా దగ్గర డబ్బులు లేవు,
అది లేవు ఇది లేవు, ఏ కథలు చెప్పినా కథలు కహానీలు వినటానికి పోలీసులు లేరు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఫోన్పేలోనో గూగుల్ పేనో తెచ్చుకోండి, కట్టాల్సిందే. లేదా వాహనాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. కనుక ఇప్పటివరకు జరిగిపోయింది. ఇక మీదట ప్రతి ఒక్క బైక్ ఉన్నవాళ్ళు 2 హెల్మెట్లు కొనిపెట్టుకోండి. నడిపేవాడికి హెల్మెట్, వెనకాల కూర్చునేవాడికి హెల్మెట్. ఇక వీటితో పాటు కార్లు బైకులు ఉన్నవాళ్ళు మీ వద్దనే ఒక కలర్ జిరాక్స్ ఏమేం పెట్టుకుని ఉండాలి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, కార్ అయితే పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి, అట్లాగే కారుకి ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి. మా ఇంట్లో ఉన్నాయంటే చెల్లదు. ఈ యొక్క వాహన చట్టం ప్రకారం, మోటారు వాహన చట్టం ప్రకారం ఈ డాక్యుమెంట్లు ఒరిజినల్లే మన కారులో పెట్టుకోవాలి. కానీ మన పోలీసులు కలర్ జిరాక్స్ ఉన్నా అంగీకరిస్తారు. కనుక డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ తప్పనిసరిగా మీ యొక్క వాహనంలోనే పెట్టుకొని నడపండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు వాహనం నడిపితే ఆ వాహనాన్ని ఇక అలా అంతే సంగతులు, ఇక మన చేతికి రానట్టే, పోయినట్టే. ఇక రేపు కడతాము లేదా సీసీటీవీ కెమెరాలు చూసి పెనాల్టీ వేస్తామనే దానికి స్వస్తి పలకమంది హైకోర్టు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ఫోటో తీస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు ఫోటో తీసి వాళ్ళు ఫోటో తీసినంత మాత్రాన మనవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మొండోళ్ళు. చలానా ఇంటికి పంపించినా కట్టడం లేదు. ఎవరైతే 3 నెలలలోపు పోలీసు వాళ్ళు సీసీటీవీ కెమెరాల ఆధారంగా, కెమెరా ఫోటో ఆధారంగా జరిమానా వేస్తే, పెనాల్టీ వేస్తే, కట్టని వాళ్ళను వాహనాన్ని రోడ్డు మీద నిలబెట్టి ఆ బాకీ కట్టే వరకు వాహనాన్ని కదలకుండా చేయమని చెప్పి హైకోర్టు ఆదేశించింది. కనుక చలానా వేస్తాం, ఎప్పుడో కడతారని కాదు, అప్పటికప్పుడు స్పాట్లోనే. తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు రసీదు పొందవలసిన బాధ్యత మన పౌరులకు ఉంది. మీకు ఎంతో జరిమానా వేశారు, జరిమానా మొత్తానికి ఎంత మీరు ఇచ్చారో అంతా రసీదు ఇవ్వాలి. ఎవరు కూడా ఈ విషయంలో లంచాలు ఇవ్వడానికి వాహనదారులు ఎవ్వరూ ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి రోడ్డు మీద. అది తీసుకునేవాడు ఇచ్చేవాడు ఇద్దరు పట్టుబడిపోతారు. చాలామందికి తెలవదు, లంచం తీసుకునేవాడే నేరస్తుడు అనుకుంటున్నారేమో, ఇచ్చేవాడు కూడా నేరస్తుడే. లంచం ఇవ్వటానికి ప్రయత్నం చేయటమే మీరు చేసిన తప్పు, మీకు కూడా శిక్ష పడుతుంది. కనుక రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ఏదో మభ్యపెట్టి తులమో ఫలమో ఇచ్చి ఆ పెనాల్టీ కట్టాలంటే ఎక్కువ మొత్తం, ఏ 50 100 చేతులు పెట్టి వెళ్ళిపోదామనే ప్రయత్నాలు సఫలీకృతము కాదు. ప్రతి నెల రాష్ట్ర పోలీసు డీజీపీ కార్యాలయం నుంచి మీరు తీసుకున్న చర్యలేంటి, ఎంతమందికి పెనాల్టీలు వేశారు, ఏ విధంగా హెల్మెట్ నిబంధన అమలు చేశారనేది ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే కాకుండా స్కూళ్ళ సమీపంలో, దేవాలయాల సమీపంలో, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో అక్కడ నో హార్న్ అని బోర్డు పెట్టాలి. ఇది ట్రాఫిక్ పోలీసులు చేయవలసిన పని. జడ్జిలు హైకోర్టుకి వెళ్తూ చూస్తారు కదా రోడ్డు మీద, వాళ్ళ పరిశీలనలో వాళ్ళ దృష్టికి వచ్చింది ఏంటంటే, ఎక్కడా కూడా ఈ విజయవాడ నగరము, అమరావతి, గుంటూరు ఈ పరిధులు ఎక్కడా కూడా లేదు. జడ్జిలు ఎక్కడికైనా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు నో హార్న్ అనే బోర్డులు పెట్టలేదు. నో హార్న్ అంటే హార్న్ మోగించకూడదు అనేది ఎక్కడా బోర్డులు పెట్టలేదు. ఏమైంది మీకు, ఎందుకు మీరు ట్రాఫిక్ పోలీసులుగా ఉన్నారని చెప్పి గద్గద స్వరంతో ఆయన ప్రధాన న్యాయమూర్తి ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. ఆయన
ఢిల్లీ, చండీగఢ్లో భారతదేశంలో ట్రాఫిక్ నియంత్రణలు, మోటారు వాహన చట్టము బాగా అమలవుతుందని చెప్పాడు. దానికి ఒక ఉదంతాన్ని ఆయనే చెప్పాడు. ఈ జడ్జి గారు, ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఢిల్లీలో ఒక చోట ఆయన ట్రాఫిక్ ఉల్లంఘన చేశాడు. ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఆయనకి జరిమానా వేశాడు, పెనాల్టీ వేశాడు. స్పాట్లోనే వెంటనే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఏమాత్రం వెనుకంజ వేయకుండా పెనాల్టీ కట్టేశాడు. నేనే కట్టాను ఢిల్లీలో, కనుక మీరు రాజకీయ ఒత్తిళ్ళు తేవద్దు, అధికారుల ఒత్తిళ్ళు తేవద్దు, పెనాల్టీ కట్టండి, మళ్ళీ ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకోండి అని చెప్పారు. ఇది ఎవరైతే 3 నెలల లోపల సీసీటీవీ కెమెరా లేదా ఫోటో తీస్తే ఆ జరిమానా చెల్లించలేదో, పెనాల్టీ చెల్లించలేదో వాళ్ళ వాహనాల్ని ట్రాఫిక్ పోలీసులు వశపరుచుకుని సీజ్ చేసి ఆ విధంగా పౌరులకు ఒక భయం ఉండేలా చేయమని చెప్పారు. ఇక ప్రజలకు ట్రాఫిక్ నియంత్రణ గురించి, తర్వాత హెల్మెట్ గురించి అవగాహన కోసం మనకి సినిమా థియేటర్లో, అలాగే పత్రికల్లో, టీవీలలో, ఎఫ్ఎం రేడియోలలో, ఆల్ ఇండియా రేడియోలో, అదే కాకుండా ప్రచారానికి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు తయారు చేసి ప్రజలను చైతన్యపరచమని చెప్పి ఆ కోర్టు జడ్జిమెంట్లో కూడా రాయటం అనేది విశేషం. ఈ విధంగా వాహనదారులు, బైకులు నడిపే వారికి కొంచెం కష్టమనిపించిన వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం మన యొక్క భద్రత కోసం, మన ప్రాణ రక్షణ కోసమే నియమ నిబంధనలు అమలు చేయమంటున్నారు, చట్టాన్ని అమలు చేయమంటున్నారు. చాలామంది యువకులు, విద్యార్థులు పెళ్ళి కాకముందే, మరి కొంతమంది పెళ్ళి అయిన వారు మీరు జోరుగా నడుపుతుంటారు. ఇంటికాడ నీ భార్య, నువ్వు ముద్దాడే పసిపాప నీ కోసం ఎదురు చూస్తుందని మరవద్దు. కనుక రోడ్డు మీద బైక్ నడిపినా, కారు నడిపినా నీ భార్య ఏమైపోతుంది, నువ్వు లేకపోతే నీ భార్య ఏమైపోతుంది, నీ ముద్దాడే ఆ పసికంద ఏమైపోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, వాళ్ళ అధోగతి అంధకారంలో నెట్టబడతారని ఆలోచించి బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ బైకులు, కార్లు నడపవలసిన అవసరం ఉంది. ఈ ధర్మాసనం ఆటోల గురించి కూడా వాళ్ళు రాశారు జడ్జిమెంట్లో. మేము చూసాం ప్రత్యక్షంగా, ఆటోలలో పిల్లల్ని కుక్కేస్తున్నారు. 6 దాటి ఎవరైనా ఆటోల్లో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తే మీ సంగతి తెలుస్తామన్నారు. అలాగే 7 సీటర్ ఆటోలో 16 మందిని, 17 మందిని, ముఖ్యంగా వ్యవసాయ కూలీలను వాళ్ళని పొలాలకు తరలించేటప్పుడు 20 మందిని, ఇంకా 25 మందిని కూడా ఎక్కించుకుని అనేక మంది ప్రాణాలు పోవటానికి కారణం ఈ 7 సీటర్ ఆటోలన్నీ. ఆటోల మీద కూడా నిఘా వహించి ఎవరైనా దాని కెపాసిటీ మించి ఎవరినైనా ఎక్కిస్తే, మామూలు ఆటో 4, 7 సీటర్ ఆటో దాని పేరే 7 సీటర్, 7 కాకపోతే 8. ఆ విధంగా పిల్లలను ఎక్కించిన, వ్యవసాయ కూలీలను, ప్రయాణికులను ఎక్కించిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని ప్రత్యేకంగా ఆటోలు నడిపే వాళ్ళకి హెచ్చరికలు హైకోర్టు జారీ చేయటం విశేషం. కనుక పౌరులుగా బాధ్యతాయుతంగా జనవరి 1, 2025 నుంచి హెల్మెట్లు ధరిద్దాం. దానికి సంబంధించిన, వాహనానికి సంబంధించిన ఒరిజినల్ కాకపోయినా కలర్ జిరాక్స్ వాహనంలో పెట్టుకుందాం. అట్లాగే కొంతమంది ఆ వాహనాన్ని, బైక్ని, కార్ని వాళ్ళు విమానం నడిపినట్టు నడుపుతుంటారు. ఇక స్పీడ్ ఎంతో తెలుసా? 180, 200 గాలిలో ఎగురుతుంటాయి బైకులను, కార్లు. వాళ్ళ గురించి కూడా హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. ఈ పోలీసుల్ని వాళ్ళపై అక్షంతలు చల్లారు. ఏం పోలీసులయ్యా మీరు? మీ దగ్గర చేతిలో స్పీడ్ గన్ ఎందుకు లేదు?
స్పీడ్ గన్తో మీరు అవతలవాడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడో నమోదు చేయవలసిన అవసరం ఉందా లేదా అన్నారు. కనుక పోలీసులు స్పీడ్ గన్లు కొనేశారు. మీరు వెళ్తున్నారు రోడ్డు మీద, ఆ స్పీడ్ గన్ అనే పరికరంతో ట్రాఫిక్ పోలీసు మీరు రోడ్డు మీద ఎంత వేగంతో వెళ్తున్నారనేది స్పీడ్ గన్ ద్వారా వాళ్ళకి నమోదైపోతుంది. కొన్ని చోట్ల బోర్డులు ఉంటాయి, 40 కిలోమీటర్లని, 60 అని, 20 అని, 80 అని. మీరు 100 కిలోమీటర్లు దాటి నడిపితే పోలీసు వాళ్ళు స్పీడ్ గన్ అనే పరికరము ద్వారా అతి వేగంగా వెళ్ళే వాహనదారులపై మళ్ళీ చలానా వేయటం, ఇక ఒకసారి చలానా వేసిన ఇంకా అలాగే పునరావృతం అవుతుంటే ధర్మాసనం ఉంది, హైకోర్టు ధర్మాసనం. వాళ్ళకి శిక్ష ఇది కాదు, పెనాల్టీ కాదు, జరిమానా కాదు, డబ్బులు కట్టమంటం కాదు, ఏకంగా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేయండి, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయమని కూడా తీవ్రమైన గద్గద స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమాయకులైన యువత మరణాలను తగ్గించటానికి, నివారించటానికి 1 జనవరి 2025 నుంచి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్లు ధరించండి. మీ దగ్గర లేకపోతే కొత్త హెల్మెట్లు కొనండి. మీ సతీమణిని వెనక ఎక్కించుకెళ్ళినా, లేదు పొద్దున్నే స్కూల్కి 8 గంటలకే పిల్లల్ని ముందు ఒకరిని నిలబెడతారు, వెనకాల ఒక ఇద్దరు, మరి తండ్రి 3 పిల్లల్ని ఎక్కించుకుని వెళ్తుంటాడు బైక్. మరి అందరికీ కనీసం ఒక హెల్మెట్ అయినా తగిలించవలసిన అవసరం ఉంది. కనుక తండ్రికి ఒక హెల్మెట్, ముందు నిలబడేవాడికి ఒక హెల్మెట్, వెనకాల కూర్చునే వాళ్ళకి 2. అసలు 2కు మించి బైక్ మీద వెళ్ళటం అనేది చట్ట విరుద్ధము, మోటారు వాహన చట్టం విరుద్ధం. సీసీటీవీ కెమెరాలో నమోదైనా, లేదు ట్రాఫిక్ పోలీసులు ఆపితే మీకు పడుతుంది జరిమానా. కనుక 3 మనం బైక్ మీద తీసుకెళ్లే బదులు ఒక ఆటో మాట్లాడి, లేదా బస్సు స్కూల్ వాళ్ళ బస్సులో పంపించండి. కనుక కక్కుర్తికి తావివ్వద్దు. ఎందుకు అనవసరంగా 1000 రూపాయలు జరిమానా వేసేస్తాడు, దాన్ని ఎవరు తిన్నట్టు? కనుక 1000 రూపాయల బదులు ఒక ఆటోనో మరి స్కూల్ బస్సులోనే తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా పంపించండి. సినిమాకి హుషారుగా భార్య పిల్లలు, బైక్ మీద 4 ఎక్కేస్తారు, 2 పిల్లలు భార్య. కనుక దానికి స్వస్తి పలకండి. దగ్గరలో సినిమా థియేటర్ ఉంటే నడిచి వెళ్ళండి, సిటీ బస్ ఎక్కండి, ఆటో ఎక్కండి. అంతేగాని ఇక మీదట బైక్ మీద 2 మించి ప్రయాణము చేయటం అనేది దాన్ని మనం పూర్తిగా మానివేయకపోతే ఈ చలాన రూపంలో మన జేబు ఖాళీ అవ్వటం తథ్యం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పోలీసు శాఖ తూచా తప్పకుండా అమలు చేస్తున్న రీత్యా రాజకీయ జోక్యం కానీ, అధికారుల జోక్యం కానీ ఎవరు చెప్పినా కూడా ట్రాఫిక్ పోలీసులు మీకు ఈ విషయంలో ఎటువంటి సడలింపులు ఉండవని గమనించండి.